ఈరోజు మనకి వాక్య సందేశాన్ని విజయనగరం నుండి పైడయ్య గారు అందజేస్తారు. సమయాన్ని అయ్య గారికి ఇద్దాము. పైడయ్య గారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. నాజరే పాస్టర్ గారు ఏదైనా చెప్తారా అండి మీరు? ఓకే మ్యూట్ లో పెట్టుకున్నారా? అయ్య గారు మాట్లాడండి. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, దేవుడు తన అపారమైన ప్రేమ చేత, తన యొక్క అనంతమైన వాత్సల్యము చేత మనందరినీ ప్రేమించి మరి యొక్క శుభదినమున ఇటు విధముగా దేవుని యొక్క సన్నిధిని కూడుకొనుట కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుకున్నాం. ప్రియులారా, నేటి దినమందు యేసు వైపు చూచే కార్యక్రమంలో పాల్గొనిన స్త్రీమూర్తులందరికీ ప్రపంచవ్యాప్తముగా భారతదేశంలోను ప్రతి ఒక్క అకేషన్ని కూడా ఆనవాయితీగా జరుపుకొనుచున్నారు. మనము కూడా మన క్రైస్తవ సమాజములో తల్లులైనటువంటి వారి యొక్క బాధ్యతలు అనిర్వచనీయము. గృహిణిగా, స్త్రీమూర్తిగా, తల్లిగా, ఇంటి యజమానురాలిగా సమాజములో వారి యొక్క విధులను నిర్వర్తించచ్చు అనేక రకములైనటువంటి పాత్రలలో కనిపించచ్చు. సహనమునకు, సఖ్యతకు, సాత్వికమునకు, కరుణకు, ప్రేమకు చిహ్నమైన స్త్రీమూర్తులందరికీ నేటి దినమున ఉమెన్స్ డే సందర్భముగా శుభాకాంక్షలు తెలుపుకొనుచున్నాను. మీ అందరికీ దేవుని నామములో వందనములు చెప్పుచున్నాను. ఇలాగా దేవుడు మనలను ప్రేమించి మన యొక్క ప్రశస్తమైన దినమునందు ప్రవేశపెట్టించి ఆయన పరిశుద్ధపరిచిన పరిశుద్ధ దినమందు ఆయన యొక్క మాటలను ధ్యానము చేసుకొనుట కొరకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాను. ఇలాగా అనేక మందిని, ప్రతి ఒక్కరము అనేక రకములైనటువంటి అనారోగ్యములతో, అస్వస్థతలతో, ఆతృతలతో, ఆందోళనలతో, అనేక రకములైన సమస్యలలో కొనసాగుచు దేవుని వైపు ఎదురు చూచుచు దేవుని పట్ల భయము కలిగి, ప్రేమ కలిగి, నిరీక్షణ కలిగి దేవుని యొక్క ప్రసన్నత కొరకు, దేవుని యొక్క కనికరము కొరకు ఎదురు చూచుచున్న నేటి దినాలలో మరి యొక్క పర్యాయము మనందరికీ తెలిసిన సత్యమైనను మరి యొక్క పర్యాయము మన దేవుని యొక్క కార్యములను ధ్యానము చేసుకున్నట్టు కొరకు యోహాను శుభవార్త 5వ అధ్యాయము 1 నుండి ఈ విధముగా ఉన్నది. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగనో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడు. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండరు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను.
యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుదామండి. ప్రియ పరిశుద్ధుడా, ప్రబలమైన దేవుడా, ప్రభావము కలిగిన దేవుడా, పరాక్రమము కలిగిన దేవుడా, అత్యంత కృపయు కనికరము వాత్సల్యత కలిగిన దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, కాలములు, సంవత్సరములు, దినములు సమస్తము మీ స్వాధీనములో ఉంచుకొని ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు అయిన మీ యొక్క పరిశుద్ధతతో తండ్రి, ఎన్నిక లేని నన్ను మమ్ములను ఇట్టి విధముగా జ్ఞాపకము చేసుకొని మరి యొక్క ప్రశస్తమైన దినమున ప్రవేశపెట్టించి మీ యొక్క ప్రశస్తమైన నామమును ధ్యానము చేసి మిమ్మల్ని ఆశ్రయించుట కొరకు, మిమ్మల్ని ఆరాధించుట కొరకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ సమయమును, ఈ స్థలమును మీరు స్వాధీనము చేసుకొనండి. ఈ ప్రాతకాల సమయమందు మీ కనికరము కొరకు, మీ కరుణ కొరకు, మీ దయ కొరకు, మీ వాత్సల్యము కొరకు ఎదురు చూచుచున్నాము. నాయన, మాలో ప్రతి ఒక్కరము బలహీనతలతో ఉన్నాం. మా బలహీనతల నుండి రూపుమాపుట కొరకు మీ యొక్క కనికరమును, మీ యొక్క దయను, మీ యొక్క జాలిని, మీ యొక్క అనంతమైన వాత్సల్యమును మా పట్ల నేటి దినమందు చూపి మీ మీ యొక్క నామమునకు మేము విధేయులమై జీవించినట్లు మమ్మల్ని స్థిరపరచుట కొరకు మీ సహాయము దయచేయమని, ఈ దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరొక్కరే పొందుకొనమని కూడి వచ్చిన ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. నాయనా, నేను తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి. మీరు మాత్రమే ఘనతకు అర్హులు. నాయన, మీరే ఈ సమయం ముందు మహిమ పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు, హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు, దానికి 5 మంటపములు కలవు. ఆ మంటపములలో ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను వాడు బాగుపడును. గనుక మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండే. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వానిని అడిగాను. ప్రియులారా, దేవుడు ఆ స్థితిని ఎరిగిన దేవుడు మనుష్యులను బహుకాలము నుండి పడి ఉండుట చూచి, బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి 38 ఏండ్ల నుండి పడి ఉన్న ఒక మనుష్యుని చూచాడు దేవుడు. ప్రియులారా, ఆయన అక్కడ 38 ఏండ్ల నుండి పడి ఉన్నాడని ఎవరికి తెలుసును? లేఖన భాగము చెప్పుచున్నది. లేఖనములు దేవుని యొక్క నోటి మాటలు. దేవుని యొక్క సత్యమును నిరూపించుట కొరకు లేఖనములు మనకు ఇదివరకే ముద్రించబడి మనకు అనుగ్రహించబడి ఉన్నవి. ఈ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క సృష్టి కార్యమును, దేవుని యొక్క కనికరమును చూపుచు దేవుని కుమారుడని, దేవుడై ఉన్నాడని నిరూపించుకొనుట కొరకు దేవుని యొక్క మహత్తును, దేవుడు చేసిన కార్యముల ద్వారా దేవుడు ప్రజలలో తన యొక్క మహాత్మ్యమును
నిరూపించుకుని ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని కొరకు ఏ ఒక్కరు ఎవరు ఎప్పుడు సాక్ష్యములు చెప్పవలసిన అవసరము లేదు. ఎందుచేతనంటే ఆయన మనుషుల చేత పొగడబడడానికో లేదా మనుష్యుల ముందు గొప్ప కొరకో మెప్పు కొరకో మానవులు ఆలోచించినట్లుగా ఆయన ఆలోచించలేదు. ఎందుచేతనంటే ఆయన నరుడు కాడు, మానవుడు కాడు. మానవ రూపములో ఉన్న దైవ స్వరూపుడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు గనుక దైవత్వముతోనే ప్రపంచములో మనుగడ కొనసాగించి తన దైవత్వమును నిరూపించుకొనుచు ప్రతి ఒక్కరి స్థితిగతులను ఎరుగుచున్నాడు. బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్న వ్యక్తి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఎవరు చెప్పారండి ఆయనకు 38 ఏండ్ల నుండి పడి ఉన్నట్లుగా చరిత్ర చెప్పుచున్నది. 38 ఏండ్ల నుండి పడి ఉన్నాడు. ఆ పడి ఉన్న వ్యక్తి చెప్పుచున్న సాక్ష్యం ఏమిటంటే ఎవడు ఆయనకు సహకారిగా సహాయం చేయవాడు లేడు. అంటే ఏమిటి ఆ పరిస్థితి? ఎందుచేత ఆ విధంగా ఉండిపోయాడు? ఆయన కాళ్ళు చేతులు పని చేసినట్లుగా కూడా లేదు. పని చేస్తే ప్రయత్నము చేసి వెళ్ళడానికి ప్రయత్నము చేసినేమో, కానీ ఆయన స్థితిగతులు పరిస్థితులు ఆయనను చూచిన వారందరూ ఆ దరిదాపులకు ఎందుచేతనంటే 38 ఏండ్ల నుండి ఆయన ఉన్న స్థలమును అనేక రకములుగా అసహ్యకరముగా కూడా ఉండవచ్చును. మనుషులైతే అసహించుకొని చేదరించుకొని ఆ దరిదాపులకు కూడా వెళ్ళకుండా ఉన్నటువంటి స్థలమై ఉండవచ్చును. అయితే కనికరము కలిగిన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, సర్వ మానవాళిని సృష్టించిన దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ కోనేటి కంటే విలువైన దేవుడు, ఆ కోనేటిలో ఉన్న నీరు కంటే అద్భుతమైన దేవుడు ఆ స్థలమునకు రావడం జరిగింది. ఆ స్థలమునకు వచ్చి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ప్రియులారా, మనము పుట్టిన దగ్గర నుండి లేదా ఊహ తెలిసిన దగ్గర నుండి లేదా బాప్తిస్మము పొందిన దగ్గర నుండి దేవునిని మనము ఎరిగిన వారముగా ఉండవచ్చును. అయితే మన స్థితులు ఏమైనా మారుచున్నాయా? మన పరిస్థితులు ఏమైనా మారుచున్నాయా? మన జీవన శైలి ఏమైనా మారుచున్నదా? మన మాట తీరు ఏమైనా మెరుగుపడి ఉన్నదా? మనము ఆశీర్వాదకరముగా ఉన్నామా లేదా అభ్యంతరకరముగా ఉన్నామా? సమాజమునకు దీవెనకరంగా ఉన్నామా? దేవునికి మహిమకరంగా ఉన్నామా? ప్రియులారా, మానవులమైనటువంటి మనము ప్రతినిత్యము దీవించబడడానికి, ప్రేమించబడడానికి, దేవుని యొక్క సహాయమును ఆర్థించడానికి, సాటి మనుషుల యొక్క ఉపకారమును పొందుకొనడానికి ప్రతి ఒక్కరము వ్యక్తిగతముగాను సామూహికముగాను అంతరంగముగాను ఆలోచనలు కలిగిన వారమే. అయితే దేవుడు షరతులు లేని ప్రేమ కలిగిన దేవుడు. ప్రియులారా, ఆయన ప్రేమకు పరిమితులు లేవు. ఆయన యొక్క ప్రణాళిక ఏమిటి, ఆయన సంకల్పము ఏమిటి అంటే మనలను రక్షించుకున్న దేవుడు, మనలను ప్రేమించిన దేవుడు, మనలను పెంచి పోషించుచున్న దేవుడు, మనలను జీవింప చేయుచున్న దేవుడు మనలను ఉచితముగానే పెంచి పోషించుచు దీవించుచున్నాడు. అయితే మనమైతే మాత్రం నిత్యము కాపాడమని, నిత్యము స్వస్థపరచమని కోరుతూ ఉన్నాం. అయితే ఆయన షరతులు లేకుండా ఆయన అనంతమైన వాత్సల్యముతో ప్రేమతో మనలను ప్రేమించుచు స్వస్థపరచుచు పెంచి పోషించుచు కాపాడుచున్నాడు. ఆయన జీవము మనలో ఉన్నది. ఆయన దేవుని కుమారుడు కనుక దైవత్వముతోనే మానవులను ఆయన ప్రేమించి పోషించి కాపాడుచున్నాడు. అయితే ఆ ప్రేమను పొందుకొనడానికి గాని, ఆ దేవుని యొక్క
స్వస్థతలు అనుభవించడానికి, దేవుడిచ్చే స్వస్థతలు మనము పొందుకోవడానికి గాని, దేవుని యొక్క దీవెనలు అనుభవించడానికి గాని మనకు అర్హతలు ఉన్నాయా? అర్హతలు ఏ విధమైనటువంటి అర్హతలు ఉన్నాయి? మనము బాప్తిస్మం పొందామని, లేదా వాక్యము చదువుతున్నామని, లేదా వాక్యోపదేశము చేస్తున్నామని, లేదా అనేక మంది ముందు బైబిల్ పట్టుకొని తిరుగుచున్నామని అనుకొనుచున్నాము. కానీ మన అంతరంగములను ఎరిగిన దేవుడు, మన స్థితులను చూచుచున్న దేవుడు. బహుకాలము నుండి మన ప్రవర్తనను, మన పరిస్థితిని, మన హృదయ స్థితిని, మన జీవన శైలిని కనిపెట్టుచున్న దేవుడు. ఆయన మనము పడి ఉన్న స్థితిని ఎరిగిన దేవుడు మన దగ్గరకు వచ్చి నేటి దినమందు మన స్థితిని ఆయన మార్చగోరుచున్నాడు ప్రియులారా. మనలను స్వస్థపరచగోరుచున్నాడు. శారీరకపరమైన స్వస్థత కాదు, ఆత్మీయ పరముగా ప్రతి ఒక్కరిలోనూ ఎక్కడ చూచినను పచ్చి పుండ్లు, గాయములే, వేదనలే, శోధనలే, రోదనలే. ప్రతి ఒక్కరిని కదిలించిన ఏదో ఒక మాట చెప్పుచునే ఉన్నారు. ఎందుచేత ఇవన్నీ మనకు వస్తున్నాయి, జరుగుచున్నాయి? ఇవన్నీ ఎందుకు మన శరీరాలలో, మన జీవితాలలో నిత్యము తాండవిస్తున్నాయి? ప్రియులారా, ప్రతినిత్యము ఔషధాలు వాడిన వారమే అనేక మందిమి మనలో ఉంటున్నాం. లేఖనములు చదువుతూ ఉన్నాము, లేఖనములపై ఆధారపడుచున్నాము, స్వస్థతనిచ్చి దేవుని యొక్క బిడ్డలముగా మనము చెప్పుకొనుచున్నాము. కానీ మనలో విశ్వాసము గాని, నిరీక్షణ గాని, నమ్మకత్వము గాని ఉన్నదా? ప్రతినిత్యము ఆయన ఆశించుచున్నది ఏమిటంటే మనల నుండి ఆత్మతో, సత్యముతో, నిష్కల్మషముగా, నిర్మలమైన హృదయముతో ఆయనను ఆశ్రయించిన వారిని, ఆరాధించిన వారిని ఆయన చూచుచున్నాడు. ఆయన బిడ్డలుగా ఆయన గుర్తించుకొనుచున్నాడు. అయితే ఆయనను స్తుతించలేని వారిని, ఆరాధించలేని వారిని, నిస్సహాయులను సహితము ఆయన రక్షించగలడు అన్నట్టు కొరకు నేటి లేఖనము మనకు సాదృశ్యం. ఆయన ఆ 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యక్తి దేవుణ్ణి స్తుతించినట్లుగా గాని, ప్రార్థించినట్లుగా గాని, దేవునిని గూర్చి వినినట్లుగా గాని లేఖనములలో లేదు. ఇలాగా అయితే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గరకు ప్రభువు వచ్చి ఆ స్థితిని కనిపెట్టి అడుగుచున్నాడు. స్వస్థత మనిషికి అవసరమై ఉన్నది. ప్రియులారా, ఈ రోజున నీకు, నాకు, మనకు, మనందరకు స్వస్థత అవసరమై ఉన్నది. ఆత్మీయ స్వస్థత అవసరమై ఉన్నది. శారీరక స్వస్థత అవసరమై ఉన్నది. సామాజికముగా జీవించుట కొరకు, మన మనుగడ కొనసాగుట కొరకు, మనం అభివృద్ధి చెందుట అవసరమై ఉన్నది. అనేక మంది అనేక స్థితిగతుల గుండా, పరిస్థితుల గుండా జీవన ప్రయాణము కొనసాగించుచున్నారు ప్రియులారా. ఎప్పుడు ఎదుగు లేదు, బొదుగు లేదు. జీవిత కాలము ఊహ తెలిసిన దగ్గర నుండి ఇట్లాగే ఉంటున్నామని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటా ఉంటారు. చాలా మంది అనారోగ్యములతో ఎప్పుడు ఈ అనారోగ్యమే, ఎప్పుడు ఈ వేదనే, ఎప్పుడు ఈ శోధనే, ఎప్పుడు ఈ ఆవేదనే, ఎప్పుడు ఈ బాధలే అని చెప్పి నిత్యము తలపోయిచూ ఉంటారు. ఎందుచేత? నిజముగా ఆ వ్యక్తి అయితే 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యక్తి అయితే దేవుని గూర్చి గాని, దేవుని కార్యములను గూర్చి గాని, దేవుని యొక్క అద్భుతములను గూర్చి గాని తెలిసిన వాడుగా ఉన్నట్లుగా కనబడలేదు. కానీ ఆయనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఆ నీటిలో ఆ నీరు కదిలింపబడినప్పుడు ఆ నీటి స్పర్శను నేను ముట్టుకోగలను అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక ఆశ, ఒక కోరిక ఆయన్ను జీవింపచేసి ఉన్నది. 38 సంవత్సరాల నుండి పడి ఉండడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక రోజు 2 రోజులు మంచాల మీద ఉంటేనే చాలా మంది నేటి మానవులు అల్లకల్లోలమైపోయి ఆతృతలతో, ఆందోళనలతో, ఆవేదనతో జీవన జీవన ప్రయాణము విషయములో
ద- ఆందోళన చెందుతూ కుటుంబీకులను కలవరపరచుచు వారు కలవరపడుచు ప్రియులారా విశ్వాసములో ఉన్నవారు సహితము నిజముగా సహితమైన జీవితమును జీవించలేక కొట్టుమిట్టాడుచున్నారు. ఈ వ్యక్తికైతే ప్రియులారా ఆశ ఉన్నది, ఎప్పటికైనా నేను వెళ్ళి ఆ నీటిని తాకుతాను. ఆ వ్యక్తికి ఉన్నది, ఎప్పటికైనా నేను ఈ న- అతను ఎదురుగా చూచుచున్నాడు, స్వస్థతలు పొందుకొనుచున్నవారు, అద్భుతములు అనుభవించుచున్నవారు, ఆరోగ్యవంతులు అవడం ఆయన చూచుచున్నాడు. నేను కూడా వారిలాగే ఏదో ఒక రోజు స్వస్థత పొందగలను, ఆరోగ్యవంతుడును అవ్వగలను, నేను కూడా వారిలాగే ఈ లోకములో జీవించగలను అనేటువంటి ఒక కోరిక. అనేక మంది జీవించుచున్నారు స్వస్థతలు పొందుకొని, వీరిలాగే నేను జీవించగలను అనేటువంటి ఒక విశ్వాసము. ప్రియులారా, ఆ విశ్వాసము, ఆ నమ్మకత్వము, ఆ నిరీక్షణ, ఆ కోరిక ఆయనను ఆ 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యక్తిని ఆ స్థలమందు ఉండునట్లుగా చేసి ఉన్నది. ప్రియులారా, 2026 సంవత్సరములకు పూర్వము దేవాదేవుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, దైవ కుమారుడు, ఈ ఈ మాటలోనే ఉన్నది. ఈ యొక్క అధ్యాయములోనే ఒక చక్కటి మాట ప్రియులారా. ఆ 34వ వాక్యము, నేను మనుష్యుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. దేవుని యొక్క మాటలు ఈ అధ్యాయములో ఈ 30వ వచనం నుండి 47 వరకు ఆయనను గూర్చి ఏ, ఎంత అద్భుతమైనటువంటి సందేశము, సన్నివేశం అక్కడ ఉందంటే ప్రియులారా, అది వర్ణించడానికి సమయము చాలదు. నేను అందుచేతనే క్లుప్తముగా చెప్పడానికి ఆ మేధంశమును మాత్రమే ఎంచుకొని ఉన్నాను. ఈ విషయము అంతా చెప్పడానికి సమయము చాలదు ప్రియులారా. అయితే ఆయన మనుష్యుల వలన సాక్ష్యం అంగీకరింపడు గాని మీరు రక్షింపబడవలనని. ఎవరు రక్షింపబడాలి? మీరు. మీరు అనగా మనమే. ఆయన బిడ్డలము, ఆయన నామము నెరిగిన వారము, ఇంకను రక్షింపబడాలట. మనలో రక్షణ, మనము పొందుకునే రక్షణ సంపూర్ణము కాదు ప్రియులారా. మనము నిజముగా రక్షించబడిన వారమైతే, ఆయనను విశ్వసించిన వారమైతే, ఆయనను నమ్మిన వారమైతే ఆయన అద్భుతములు చేయగలడని మనకు తెలుసు. మనం కేవలం ఆయన అద్భుతాలు చేస్తాడని, మనల్ని ఆశీర్వదిస్తాడని, మనలను దీవిస్తాడని ఆయనను ఆశ్రయిస్తే మన విశ్వాసం వ్యర్థమేనండి. ఆయన సర్వమానవాళిని సృష్టించి సర్వమానవాళిని ఒకే విధముగా చూచుచు పరిపాలించుచు, ఏ ఆత్మ నశించిపోవుట గాని, ఏ మనిషి కృషించిపోవుట గాని ఆయనకి ఇష్టము లేదు. అందుచేత మనుష్యులందరూ రక్షింపబడాలి. మనుష్యులందరూ రక్షింపబడడానికి ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పము, ఆ ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. అయితే మనుష్యులు రక్షించబడడానికి ఏం చేయుచున్నారు? ఏ ప్రయత్నము చేయుచున్నారు? రక్షణ కొరకు గాని, ఆత్మల రక్షణ కొరకు గాని, ఆత్మను దేవుని యొక్క బిడ్డలముగా అనిపించుకున్నట్టు కొరకు ఆత్మలో నిత్యము మండుచున్నటువంటి దీపముల వలె ఉంటున్నామా? ఆత్మదేవుడు ఆశిస్తున్నది అది. లోకములో ఉన్న వారిని అందరినీ రక్షించుట కొరకు సమర్థుడు ఆయన. మరి విశేషముగా ఆయన జనాంగమని చెప్పుకొనుచున్న మనము ఆయనను గూర్చి విశ్వాస సహితముతో, ఆయన పట్ల నమ్మకత్వముతో, ఆయనను ఆరాధించుచు ఆశ్రయించుచు లోకమునకు మనము దీపముల వలె ఉన్నామా? ఆయనే దీపమై ఉన్నాడు. వెలిగిచ్చు దీపము ఆయన. మన మన దీపములను ప్రపంచములో వెలుగుటు కొరకు ఆయన సంకల్పము చేసి, ఆయన శిలువ రక్తం అనే
ఆ చమురును మన జీవితాలకు ప్రతినిత్యము పోయుచున్నాడు ప్రియులారా. అందుచేతనే మన దీపములు వెలుగుచున్నవి. మన దీపములు వెలిగించుచున్న ఆ ఆత్మస్వరూపునికి, ఆ పరిశుద్ధునికి మనము నిజముగా ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించుచున్నామా, ఆశ్రయించుచున్నామా ప్రియులారా? ఆయన అద్భుతం మనము కోరినను కోరకపోయినను, ప్రార్థించినను ప్రార్థించకపోయినను, ప్రతి ఒక్కరి హృదయ వేదనను, హృదయ పరిస్థితిను, స్థితిగతులను, కుటుంబ జీవన పరిస్థితులను ఎరిగిన దేవుడు. ఆయన ప్రతి వారిని వారి వారి జీవన శైలిని బట్టి, వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి ప్రతి ఒక్కరిని ఆదరించి, ఆశీర్వదించి, కనికరించి, కాపాడి రక్షించుచున్న సమర్థుడు. రక్షించుట కొరకు ఆయన నిత్యము సంకల్పము కలిగిన దేవుడు ప్రియులారా. ఆయన మనలను రక్షించుట కొరకే భూమి మీదకు అవతరించి ఉన్నాడు ప్రియులారా. అట్టి దేవునిని కలిగిన మనము ప్రియులారా, ఈ వ్యక్తి ఈ ఇన్ని సంవత్సరములు బట్టి పడి ఉన్నట్లుగానే మనలను కూడా నేటి దినమందు ఆలోచన కలిగి జీవించమని చెప్పుచున్నాడు. మనము ఎప్పటి నుండి ఈ స్థితిలో ఉన్నాము? నిజముగా మనము దేవుని పిల్లలమే అయితే, దేవుని యొక్క జనాంగమే అయితే, దేవుని యొక్క నామమును ఎరిగిన వారమైతే, ప్రతినిత్యము ఆయన మనలను మనం అడిగినను అడగకపోయినను మనలను ఆశీర్వదించే దేవుడు, మనలను కనికరించే దేవుడు, మనలను దీవించే దేవుడు, మనలను భద్రపరిచే దేవుడు, మన ఆత్మదీపములను వెలిగించుచున్న దేవుడు ప్రియులారా. మన ఆత్మదీపములను వెలిగించుచున్నప్పుడు ఆ వెలుగును ఇతరులకు మనము మార్గదర్శకముగా చూపించగలుగుచున్నామా? ఇక్కడ ప్రశ్న. మనము నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయన పట్ల జీవించినట్లయితే ఆయన ప్రణాళిక ప్రియులారా, ఆయన అద్భుతాలు మనం అడిగినా చేస్తాడు, అడగకపోయినా చేస్తాడు, నమ్మినా చేస్తాడు, నమ్మకపోయినా చేస్తాడు. లోకములో ఆయన నామమును, ఆయన క్రియలే, ఆయన యొక్క పరిచర్య ప్రియులారా, ప్రపంచమును పరిపాలించుచున్న దేవుడు, ప్రపంచమును రక్షించుట కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు మనుషులను పోషించడా, పెంచడా, ఆశీర్వదించడా ప్రియులారా? అయితే మనంతట మనము, మానవ స్వభావము జటిలమైపోయింది. మానవ స్వభావము కుత్సితం అయిపోయింది. మానవ స్వభావము కుటిలమైనటువంటి మార్గములో ప్రయాణము చేస్తున్నది. మానవ స్వభావము కుయుక్తితో కూడుకుని ఉన్నది. అయితే మానవ స్వభావము దేవుని పిల్లలైనటువంటి వారందరూ దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు ఒకలాగుంటారు. అందుచేతనే అంటాడు, ఒకే ఓట నుండి చేదు జలము, జీవజలము ఉద్భవించునా. ఇలాగా మన నాలుక, మన నోటిలో ఉంచిన జీవదాయకమైనటువంటి నాలుక, జీవాధిపతి అయిన జీవము కలిగిన దేవుడు మన నోటిలో ఉంచిన ఈ నాలుక జీవదాయకమైనది. ఉచ్చరించినప్పుడల్లా ఇతరులకు ప్రియులారా, ఆ మాటలు ఎట్లా ఉండాలంటే పేతురు పత్రికలో ఉంటాయి. ఇతరులకు వినసొంపుగా, ఆశీర్వాదకరముగా, ఎంతో ఆకర్షణీయముగా మన మాటలు ఉండవలనని దేవుని యొక్క మాటలు ఉప్పు వేసి సారము వేయబడి ఉండునట్లుగా మన మాట ధోరణి ఉండాలి, మన మాటలు ఉండాలి, మన చేతలు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. మాటలైతే ఉంటాయి. ఎందుచేతనంటే మాటలకు పెట్టుబడి అవసరం లేదు. నేను నిత్యము చెప్పుతూనే ఉంటాను, చెప్పడము చాలా సులువు, చెప్పువారము గాని చేయువారము కాదు. చెప్పుట చాలా సులభము, మాటలు చెప్పినంత సులువు కాదు. జీవన విధానములో క్రియలు చేయటం, క్రియాపూర్వకంగా జీవించడం ఇలాగా. మాటలు చెప్పుట చాలా సులువు. ఎందుచేతనంటే మా పల్లెటూరులో ఒక సామెత ఉంది, ఈ నాలుక ఎముక లేని నాలుక ఎట్టైనా తిరుగుతుందని. ఈ నాలుక ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో తెలియదు. అయితే ప్రియులారా, యాకోబు పత్రికలో ఈ నాలుకను గూర్చి చెప్తాడు ప్రియులారా, నాలుక అవయవము బహు చిన్నది, కానీ అదిరిపడుతుంది, బహుగా అదిరిపడుతుంది.
విస్తారమైన అడవిని తగులబెట్టడానికి అగ్గిపుల్ల ఎంత ఏ విధముగా ఉపయోగపడుచున్నదో, మానవ జీవిత చట్రమును తగలబెట్టుట కొరకు ఈ యొక్క నాలుక అంత ప్రభావము చూపుచున్నది ప్రియులారా. ఈ నాలుకతోనే ప్రియులారా దేవుని యొక్క శక్తిని మనము ఇతరులకు చూపించాల్సిన అవసరం ఉన్నది. నాలుకతోనే దేవుని యొక్క శక్తిని మనం అనుభవించవలసి ఉన్నది. ఆ మాటలు చెప్పుతా ఉన్నాడు, ప్రభువా కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు వెళ్ళుట కొరకు ఆశ కలిగి ఉన్నాను, కోరిక కలిగి ఉన్నాను, కానీ నాకెవరు లేనందువలన నేను ఆ నీటిలోనికి దిగలేకపోవచ్చున్నానని చెప్పి తన నిస్సహాయతను, నిర్లిప్తతను, తన యొక్క అసహాయ స్థితిని దేవుని ముందు మొర్ర పెట్టుకొని గోజాడి ఉన్నాడు. అయితే దేవునికి తెలుసు ప్రతి విషయము. ఇలాగా ఈ సమయమందు మనలను దేవుడు ప్రశ్నించుచున్నాడు. మన స్థితి ఏమిటి? మన పరిస్థితి ఏమిటి? మనం ఏమని నిత్యము ప్రార్థన చేయుచున్నాము? ఏమని నిత్యము ఆరాధించుచున్నాము? ఎందుచేత ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉన్నాము? మన జీవిత కాలమంతయు ఇప్పటి వరకు అనేక సంవత్సరముల నుండి ఆయనను ఎరిగిన వారముగా ఉండవచ్చును. అయితే మనము ఏ విషయము కొరకు కనిపెట్టుకొనుచున్నాము? మన నుండి ఏమి ఆయన ఆశించుచున్నాడు, ఏమి పొందుకొని ఉన్నాడు? ఇంకను మనము ఆయన పాదముల చెంత ఉన్నాము గనుక ఈ క్షణమందు మీ పరిస్థితులను, మీ స్థితిగతులను, మీ మీ యొక్క మన అంతరంగ పరిస్థితులను ఎరిగిన దేవుడు మన దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తే మన దగ్గర ఏ సమాధానం ఉన్నది? ఏ విధమైనటువంటి ఆలోచన ఉన్నది? ఏ విధమైనటువంటి జవాబు చెప్పగలము ప్రియులారా? ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, యథార్థమైన దేవుడు, కనికర పూర్ణుడు, ప్రేమ సహనములు కలిగిన దేవుడు, అద్వితీయమైన దేవుడు, అనంతమైన వాత్సల్యము కలిగిన దేవుడు ప్రియులారా. ఈ నాలుక మనిషిలో మరొక చోట లేఖనము చెప్పుచున్నది, జీవమును మరణమును నీ నోటిలోనే ఉంచి ఉన్నాను. ఇలాగా మంచి మాటలు చెప్పితే జీవాదాయకముగాను ఆశీర్వాదకరముగాను ఉంటాయి. అదే ఒక్క మాట చెప్పితే, మా పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది. ఆ కొండడి కడవ నిండా ఉన్న పాలలో ఒక్క చల్ల చుక్క వేస్తే ఎట్లా పాలన్నీ చెడిపోతాయో, అట్లాగే మానవులమైనటువంటి మన నాలుక బహుగా అదిరిపడుతుంది గనుక ఈ నాలుక ద్వారా ఇతరులతో సంభాషించినప్పుడు కానీ, లోకములో జీవించినప్పుడు కానీ, కుటుంబాలలో వచ్చిన శోధనలను, సమస్యలను పరిష్కరించుటలో కానీ అనేకమైనటువంటి తొట్టుపాటుతనములు కలిగిన వారమై మాటలు జారుతూ, మాటలు విస్తారముగా మాట్లాడుచు దేవునికి ఆయాసకరముగా బ్రతుకుచున్నాం. అట్లాంటి మనము ఆశీర్వదించమని అడిగినప్పుడు ఆయన నవ్వుకుంటాడు, దీవించమని అడిగినప్పుడు ఆయన నవ్వుకుంటాడు, భద్రపరచమని అడిగినప్పుడు ఆయన నవ్వుకుంటాడు, ఆరోగ్యం ఇవ్వమని, స్వస్థత ఇవ్వమని అడిగినప్పుడు ఆయన నవ్వుకుంటాడు. ఇతరులు కూడా మన నుండి చాలా వరకు ప్రార్థనా సహాయము కోరుతారండి. అనేక రకములుగా ఇతరులు కూడా ఎదుటి వారి నుండి సహాయము కొరకు ఎదురు చూస్తారు. మనము ఆ కోవలో ఉన్నప్పటికీ, అవకాశములు ఉన్నప్పటికీ కూడా ఇతరులను గూర్చి మనము ఆలోచన చేయము, ఇతరులను గూర్చి పట్టించుకోము. మన కళ్ళెదురుగా ఉన్నటువంటి పరిస్థితులైనను, కుటుంబములోనే అంత ఎందుకండి, కుటుంబములో ఏ శోధన వచ్చినా, సమస్య వచ్చినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా సంభాషిస్తారు. ఒకరి మాట ఒకరికి పొంతన ఉండదు, ఒకరి మాట ఒకరికి అనుకూలముగా ఉండదు. అందుచేత దేవునిని మనము కలిగి ఉన్న మనము, దేవుని బిడ్డలమని అనిపించుకొనిచున్న మనము, మన మాటలు దేవుని ముందు ఉన్నప్పుడు, దేవుని పాదముల చెంత, దేవుని సన్నిధి చెంత మొర్ర పెట్టినప్పుడు మన మాటలు ఏ విధముగా ఉన్నాయి? మనలో కోరిక ఉన్నదా? ఏ విధమైన కోరిక? లోకానుసారమైన కోరిక, ఆత్మానుసారమైన కోరిక? ముగించున్నాను ప్రియులారా. క్లుప్తముగా మాట్లాడుచున్నాను, వివరించలేదు, లోతుల్లోకి వెళ్ళలేదు. మన యొక్క ఆశ ఏమై ఉన్నది? ఆయనను రక్షకుడుగా కలిగి ఉండి ఆయన రక్షణ ప్రణాళికను ఇతరులకు వివరించుట ఆశగా ఉన్నదా? మన
జీవిత ఆశయం ఏ విధముగా ఉన్నది, మన యొక్క నమ్మకత్వము, ఆశ, కోరిక, మన జీవమును గూర్చి మనకు ఉన్నటువంటి తలంపులు ఏ విధముగా ఉన్నవి ప్రియులారా, ఆలోచన కలిగి ఉండాలి. మన స్థితిని ఎరిగిన దేవుడు, మనము ఎప్పటి నుండో ఈ పరిస్థితిలో ఉన్నామని ఎరుగుచున్న దేవుడు చూచి నవ్వుకుంటున్నాడు ప్రియులారా. కోనేటి దగ్గర అనేక మంది రోగులు ఉన్నారు. ఓచకాలు చేతులు కలవారు, రోగులు, గుడ్డివారు, కుంటివారు, నోచకాలు చేతులు గలవారు, 4 రకాల ప్రజలు, 4 రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఆ మంటపము దగ్గర ఉన్నారు. మన యొక్క స్వభావము కూడా, మన యొక్క జీవన శైలి కూడా ఈ 4 రకాలలో ఏ విధముగా ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉన్నది పైన, ఎటువంటి వ్యాధి కలవాడైనను దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునవాడు ఎట్టి వ్యాధి గలవాడైనను, మానవులమైనటువంటి మనకు ఎట్టి వ్యాధి కలవాడైనను. వ్యాధులు ఎన్ని రకాలండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్పుచున్నట్లుగా సుమారుగా 2000 నుండి 6000 వరకు రకాల జబ్బులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవులు విడదీశారు. కానీ దేవుని యొక్క సంకల్పములో ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళికలో ఎటువంటి వ్యాధి అయినను, ఎటువంటి రోగమైనను, మానసిక రోగమైన, శారీరక రోగమైన, ఆధ్యాత్మిక రోగమైన, సామాజిక రోగమైన, కుటుంబపరమైనటువంటి శోధనలైన, సమస్యలైన ఆయన ఎటువంటి సమస్యనైనను, వ్యాధినైనను స్వస్థపరచగల సమర్థుడు ప్రియులారా. అట్టి సమర్థుడైన దేవుని కలిగి ఉన్న మనము ఆయన ఎదుట, ఆయన వచ్చేసరికి ఆయన మనలను ప్రశ్నిస్తే మన దగ్గర ఉన్న సమాధానం ఏమిటి ప్రియులారా? ఆయన ఇదే యోహాను శుభవార్తలో ఉన్న మాటలు 1వ అధ్యాయంలో చూస్తే 29-30 అధ్యాయంలో ఆయన ప్రముఖమైన స్థానములో ఉన్న మన దేవుడు మనలను ప్రముఖులుగానే చూడాలని కోరుచున్న ప్రముఖుడు ఆయన. కాబట్టి మన జీవన శైలిని ఆయన, మన అంతరంగ పరిస్థితిని పరిశీలించుచున్న దేవుని ముందు పరిచి మనము ఆయనకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మనం ఏ స్థితిలో ఉన్ననో ఆయన మన స్థితిని ఎరిగి మనలను ఆశీర్వదించుట కొరకు, బాగు చేయుట కొరకు, ఆరోగ్యం ఇచ్చుట కొరకు, స్వస్థతనిచ్చుట కొరకు, ఆయన నామ ఘనత కొరకు మనలను ఈ లోకములో జీవింప చేయుట కొరకు ఆయన సంకల్పము కలిగి ఉన్నాడు గనుక ఆయన సంకల్పమును ఎరిగి ఆయన ఎదుట లోకములోని వారి ముందు ఆయన ఎడల భయముతో, భక్తితో జీవించుచు మన జీవన శైలిని కొనసాగుట కొరకు దేవుడు మన హృదయములను, మన ప్రవర్తనను, మన ఆలోచనలను, మన నడవడికను, మన జీవన విధానమును ఆయన వైపు ఆకర్షించుకొనును గాక. దేవునికి స్తోత్రములు చెల్లించున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఏ ఒక్కరినైనా నొప్పించినట్లయితే దయచేసి క్షమించండి. ఈ నా మాటలలో దోషమున్న ఎడల దేవుడు నన్ను సరిచేసి క్షమించి రక్షించును గాక. ఆమేన్. ఓవర్ టు యు అమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన పైడయ్య గారికి వందనాలు. వాక్య ఫలింపు కొరకు గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. వాక్య ఫలింపు కొరకు గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుని పైడయ్య గారి ఆశీర్వాదంతో తెలుగు సెషన్ ముగించుకుందాము. పరిశుద్ధుడా, 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 మహనీయుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపా కనికరం కలిగిన మా పట్లకు తండ్రి, మీ పరిశుద్ధ సన్నిధి ఈ ఉదయకాల సమయంలో పునరుత్థాన దినమందు మాకు అనుగ్రహించి మీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మా పట్లకు తండ్రి సంపూర్ణంగా మాకు పైడయ్య గారి ద్వారా అందించిన గొప్ప దేవస్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వేల స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సంపూర్ణంగా మా తండ్రి లేఖన భాగమును సంపూర్ణంగా గ్రహించినటువంటి వారంగా, సంపూర్ణంగా మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నటువంటి వారంగా నా తండ్రి మీ అందు పరిపూర్ణమైనటువంటి స్వస్థత పొందినటువంటి వారంగా
ఆత్మీయంగా మా తండ్రి మరి ఎక్కువగా మా తండ్రి మీలో ఫలించు ద్రాక్ష వల్లులుగా ఉండున్నట్లుగా మా పరలోకపునైనా మా అందరిలా మీ కృపా కనికరములు కుమ్మరించినందుకు విస్తరింపచేసినందుకు మరి మీ పరిశుద్ధ స్వరము మాకు వినిపింపచేసినందుకు మీ సేవకుని ద్వారా అమూల్యమైన సందేశం గ్రహించినందుకు బట్టి వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పైడే గారిని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము. ఆయన మీ పరిశుద్ధ సేవలు సంపూర్ణంగా ఫలించడానికి సహాయం చేయండి. అనేక ఆత్మలను రక్షించడానికి ఆ బిడ్డ సేవ చేస్తున్న సేవను సంపూర్ణంగా ఫలింప చేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. విత్తబడినటువంటి వాక్యం అందరి హృదయాలలో మా తండ్రి పరిపూర్ణంగా ఫలించడానికి సహాయం చేయండి. 60 100 ఫలించడానికి సహాయం చేయండి. ఆత్మీయంగా వర్ధిల్లడానికి కృప చూపిన దేవాధిపతి మరి రాబో దినములన్నిట్లో కూడా మేము మీ మహిమగల నామానికి పరిపూర్ణమైన సాక్షులుగా నిలబడటానికి ప్రతిదినము విత్తబడుతున్నటువంటి వాక్యం ద్వారా మీ లేఖన భాగముల ద్వారా సంపూర్ణంగా బలపరచబడి స్థిరపరచబడి దృఢని చేత కలిగిన వారై దృఢపరచబడిన వారమే మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొని మా జీవితాలలో ముందుకు సాగినట్లుగా సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అందరి హృదయాలు ఫలించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆత్మకు మరింపు అనుగ్రహించిన గొప్ప దేవ, మీ ఆత్మాభిషేకం చేత నింపబడినటువంటి మేము మా సంపూర్ణులమే ముందుకు సాగినట్లుగా మా అందరిలా చాలినంత కృప కుమ్మరించమని ప్రత్యేకంగా మా తండ్రి మీ వాక్య పరిచర్యలో ముందుకు సాగినటువంటి ప్రతి ఆదివారం ముందుకు సాగుతున్నటువంటి పైడయ్య గారిని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ బహుగా ఫలింప చేయమని బహుగా ఆశీర్వదించమని సేవను విస్తరింప చేయమని కుటుంబాన్ని అంతా కూడా మరి నూరంతలుగా ఫలింప చేయమని బ్రతిమాలుకుంటూ మరి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప తండ్రి సమయాన్ని బట్టి సహవాసాన్ని బట్టి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ గంత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారికి వందనాలు. మరి ఈ సమయంలో అందరము కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన చెప్దామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మా నుండి ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థుతులను క్షమించుట ప్రకారము మా రుణములను సోదరులను రండి మరి ఆశీర్వాదం తీసుకుందాము. పైడయ్య గారు మీరు ఆశీర్వాదం చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము తొట్టిల్లకుండా మనల్ని కాపాడచ్చు. ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరిచి సంరక్షించి దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. పైడయ్య గారు మీకు చాలా చాలా వందనాలు. మరి కూడి వచ్చిన స్త్రీలందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మరి ఈ పునరుద్ధాన దినము దీవెనలు దేవుడు అనుగ్రహించి మనందరినీ కాచి కాపాడును గాక. ఆమెన్ ఆమెన్. తెలుగు సెషన్ మరి ఇంతటితో ముగించుకుందామండి. హిందీ సెషన్ లోకి వెళ్దాం. विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है. आप ओपनिंग प्रेयर करने